నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయ సంబంధ సమస్యల పరిష్కారానికి న్యాయ సేవల క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. క్లినిక్ ప్రారంభోత్సవంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ యామిని పిలుపు. దేవునికడపాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలాలయ నిర్మాణం పూర్తి. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉంది. వైఎస్ జగన్తో పాటు ప్రస్తుత పాలనపై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు. రాష్ట్ర బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. కాజీపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం 4 నెలలు అవుతున్నా ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అధికారులను అడిగితే వచ్చే మార్చి నాటికి మంజూరు అవుతాయని చెబుతున్నారని ప్రజలు అంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికుల మగ్గాల ద్వారా వస్త్రాలు నేసి ఆప్కోకి ఇచ్చే పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ గవర్నర్స్ అంటే ₹1 కూడా లంచం లేకుండా పని చేయడమన్నారు. అమలుకు నోచుకున్నప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండదని ఈ సందర్భంగా చెప్పారు. తనకు తెలిసిన ఒక వ్యక్తి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే ₹1,50,000 లంచం అడిగితే అడ్వాన్స్గా కొంత ఇచ్చారన్నారు. గిరిజన ప్రాంతాలలో పారాసిటమాల్ మాత్రం లేక చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినా మెయిల్ చేసినా స్పందన లేదన్నారు. శెట్టివారిపల్లి, ఎల్లంపల్లి, చిన్నయ్యగారిపల్లెల్లో బోగస్ పెన్షన్లు కొనసాగించి నిజమైన వారి పెన్షన్లు రద్దు చేశారంటున్నారని అన్నారు. ఒక ఊరిలో పెన్షన్ ఇవ్వడం కోసం వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, తాను జగన్ కూడా అది చేసినట్లు ఆయన తెలిపారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని, మంచి పనులు చేస్తే 6 సార్లు ఎమ్మెల్యే అయ్యానని ఆయన తెలిపారు. 2 సంవత్సరాలు అయిందనుకుంటాను మీతో మాట్లాడక. ఇవాళ కూడా ఏదో నేను ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని, ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు. ఇవాళ ఎందుకో అనిపించింది నాకు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా P4 అనేది P4 పిచ్చిలో సిబిఎన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, రాధాకృష్ణ గారు రాశారు. అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు P4 పిచ్చిలో ఉన్నట్టే అనిపించింది. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే P4తో లబ్ధి పొందిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము, అది అభివృద్ధి పథకం కానివ్వండి, కాకపోతే సంక్షేమ పథకం కానివ్వండి, ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే. కానీ అది అమలుకు నోచుకోవాలి. అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఉదాహరణకు అభివృద్ధి, సంక్షేమము మేము సమపాలలో తీసుకుపోతున్నాము. ఇవాళ మేము అభివృద్ధి, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అనేది మర్చిపోయినాడు ఆయన, రోడ్ల మీద మట్టేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు. అని ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒక 6 నెలల సంవత్సరం కిందట ఏదో 1000 కోట్లు ఇస్తున్నాము, రోడ్ల మడితే మట్టేస్తున్నారు అని చెప్పి అన్నారు. అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి, ఎంత చేసినారో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది. మరి ఇవన్నీ వదిలేసి ఇక మీరు అందరూ వినే ఉంటారు అనుకుంటా, ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి తన చెంచాలకు ఇచ్చుకున్నాడు, అనర్హులకు ఇచ్చినాడంతా, అర్హులకు ఇవ్వలేదు. నేను వస్తానే అనర్హులకు తీసేసి
మాజీ సైనికుల న్యాయ సేవల కోసం క్లినిక్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, ఈ క్రమంలో న్యాయ సంబంధ సమస్యల పరిష్కారం కోసం క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ యామిని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా సైనిక్ బోర్డులో ఏర్పాటు చేసిన న్యాయ సేవల క్లినిక్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ క్లినిక్లో ఒక ప్యానల్ న్యాయవాది, ఒక పారాలీగల్ వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీరు ప్రతి సోమ, శుక్రవారాలలో ఈ క్లినిక్లో ఉండి మాజీ సైనికుల సమస్యలను తెలుసుకుని వారికి తగు సలహాలు ఇస్తారన్నారు. ఏవైనా సమస్యలుంటే అర్జీలను తీసుకుని గౌరవ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప వారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. సమస్యలకు అనుగుణంగా సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా వెళ్లడం జరుగుతుందని ఆమె వివరించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కోర్టులలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు హైకోర్టు వారు రాత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆఫీసు సబార్డినేట్, ప్రాసెస్ సర్వీస్, డ్రైవర్లు, కాపీస్టులు, ఎగ్జామినర్, కాపీస్ట్, జూనియర్ అసిస్టెంట్లు తదితర పోస్టులకు రాత పరీక్షలు ఉంటాయన్నారు. కేవలం మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగులు ఇంకా మాజీ సైనికులు పాల్గొన్నారు. ఎవరిని నమ్మి మోసపోవద్దు. హైకోర్టు వారు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరు చెప్పినా కూడా మీకు కష్టపడి చదవడం తప్ప వైవా అనేది ఉండదు. ఒక స్కిల్ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి స్టెనోలకి. మన ఆనరబుల్ నేషనల్ అథారిటీ వారు నల్సా వీర పరివార్ సహాయత యోజన కింద ప్రతి జిల్లా సైనిక్ బోర్డులో కూడానండి లీగల్ ఎయిడ్ క్లినిక్ పెట్టమనడం జరిగిందండి. ఈరోజు ఇనాగ్రేషన్ చేయమన్నారు ఈ రోజులోపు. అయితే ప్రతి వారం కూడా మన పిఎల్వీలు, పారాలీగల్ వాలంటీర్లు వస్తారు. మన సైనికులకి సంబంధించిన వారికి ఏ విధమైన లీగల్ ఎయిడ్ కావాలన్నానండి. అదేవిధంగా ఏమన్నా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్, డాక్యుమెంటేషన్ అది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనే అవసరమైనా కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని మన సైనికుల గురించి ఈ క్లినిక్ పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. మన ఈ సైనిక్ బోర్డ్స్ వారి రిక్వెస్ట్ ప్రకారం ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ మనకి మన క్లినిక్కి మన పారాలీగల్ పిఎల్వీలు ప్లస్ వీళ్ళు వస్తారండి. ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే రేపటి నుంచి 25వ తారీఖు వరకు మన ఆనరబుల్ హైకోర్టు వారు ఈ ఆఫీస్ సబార్డినేట్లకి, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్లకి, డ్రైవర్లకి, కాపీస్ట్లకి, ఎగ్జామినర్లకి, రికార్డ్ అసిస్టెంట్లకి, స్టెనోగ్రాఫర్లకి, జూనియర్ అసిస్టెంట్లకి, టైపిస్ట్లకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఇది ప్యూర్లీ ఆనరబుల్ హైకోర్టు వారు కండక్ట్ చేస్తున్నారు. చాలా ఫెయిర్గా ఓన్లీ మెరిట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇది. దీన్ని మీరు మధ్యవర్తులు ఎవరన్నా, తేడా వాళ్ళు ఎవరన్నా కూడా ఏదన్నా చెప్పినా కూడా నమ్మకండి. డబ్బులు లాంటివి ఏవి కూడా వీటికి ఏవి కూడా ఉపయోగపడవు. ప్యూర్లీ మెరిట్ తప్ప ఏది ఉండదు. ఈ టెస్ట్లకి మీకు ఇంటర్వ్యూలు కూడా ఉండవు. ఓన్లీ ఈ స్కిల్ టెస్ట్, ఓన్లీ ఈ ఎగ్జామినేషన్ల మీద ఆధారపడి ఉంటుంది. కానీ స్కిల్ టెస్ట్లు ఎవరెవరికి ఉంటాయంటే అండి, టైపిస్ట్లకి, స్టెనోగ్రాఫర్లకి, కాపీస్ట్లకి, డ్రైవర్లకి మాత్రం మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంతగా అది ఈ టెస్ట్ తప్ప ఇంకేమీ ఉండవు. ఇంకోటి ఏంటంటేనండి, 15 మినిట్స్ ముందు మీకు డోర్స్ క్లోజ్ అయిపోతాయి. 15 మినిట్స్ ముందుగా కూడా క్యాండిడేట్స్ అందరినీ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళమని కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. అదేవిధంగా ఏంటంటేనండి, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాటిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో కమ్మనండి. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలయాల నిర్మాణం పూర్తయింది. దేవుని గడప ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశ కింద 15 లక్షలతో బాలాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గత 3 రోజులుగా బాలాలయ ఏర్పాట్లు శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 9:30 గంటలకు మహాపూర్ణాహుతి అనంతరం తులాలగ్నంలో బాలాంబిక ప్రతిష్ట, బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ భట్టర్, మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణ తరుణ్లు నిర్వహించారు. అనంతరం బాలాలయంలో వెలిసిన స్వామి అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమాలను టీటీడీ డెప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వరెడ్డిలు పర్యవేక్షించారు.
రాష్ట్రంలోని బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ తాను ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని జిల్లాకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బీజేపీ ప్రాథమిక క్రియాశీలక సభ్యత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించానన్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా పంపినట్లు ఆయన తెలిపారు. తాను 12 సంవత్సరాలుగా బీజేపీలో, అంతకుముందు 12 సంవత్సరాలు రైతు ఉద్యమాలు చేపట్టి రైతాంగానికి తమ వంతుగా తోడ్పాటు అందించినట్లు ఆయన తెలిపారు. రైతు దీక్ష, పసుపు దీక్ష, చక్కెర ఫ్యాక్టరీ, ఫీవర్ ఆసుపత్రి పోరు తదితర ఉద్యమాలు చేపట్టి పాలకుల్లో కదలికలు తేవడం జరిగిందన్నారు. సమాజ సేవల ముందున్న తనకు బీజేపీ అండగా ఉంటుందని, మంచి వేదికగా ఉంటుందని భావిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో చేరడం జరిగిందని, అయితే తన పదవీ కాలంలో మానసిక క్షోభ ఎదుర్కొంటూ పార్టీలోనే పోరాడాల్సి వచ్చిందన్నారు. ఏ ఉద్యమం చేయాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, పార్టీ అధిష్టానం స్థానిక సమస్యలపై పోరాడాలని చెబుతున్నా ఏపీ బీజేపీలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. నాయకుల తీరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ ఓటు శాతం రోజురోజుకు తగ్గుతూ వస్తుందన్నారు. రాష్ట్ర బీజేపీ అధికారంలోకి రావాలన్నా ఇక్కడ నాయకుల్లో తపన లేకపోయిందన్నారు. ఈ విషయంగా కేంద్ర పార్టీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, రాష్ట్రంలో బీజేపీ నాయకుల్లో కొందరు టీడీపీ, మరికొందరు వైసీపీతో కలిసి ఉన్నారని అన్నారు. ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం పెట్టడం అంటే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాను. నా ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్కి అన్నీ కూడా నేను ఈరోజుతో రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడే శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు వారికి ఫ్యాక్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నటువంటి శ్రీ మాధవ్ గారికి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయనకు కూడా నా రాజీనామా ఆమోదించాల్సిందిగా నేను పంపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా రాజీనామా చేయడానికి కారణం కూడా నేను గత 12 సంవత్సరములుగా భారతీయ జనతా పార్టీలో ఉంటున్నాను. అంతకుముందు 12 సంవత్సరాల దాకా రైతు ఉద్యమాలు చేసినటువంటి పసుపు దీక్ష కానీ, చక్కెర ఫ్యాక్టరీ పోరు కానీ, ఫీవర్ హాస్పిటల్ పోరు కానీ, సమాజ సేవలో ముందున్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీ చాలా అండగా ఉంటుంది. నేను ఏం చేసినా కూడా, ఉద్యమాలు చేసినా ప్రజల కోసమే కాబట్టి ఆ పార్టీ అయితే నాకు వేదిక బాగుంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఆ రోజు గౌరవ వెంకయ్యనాయుడు గారి సమక్షంలో నేను చేరడం జరిగింది. కానీ చేరినప్పటి నుంచి కూడా నేను అనేక మానసిక క్షోభలకు గురయ్యాను. అనేక విధాలుగా పార్టీలోనే నేను పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నెలకొని ఉండడం చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ ఉద్యమం చేయాలన్నా, ఏ యొక్క పథకాన్నైనా కూడా, స్థానిక సమస్యలను విమర్శించాలన్నా కూడా పార్టీలో నాయకత్వం, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది,
మీ స్థానిక సమస్యల మీద మీ పోరాటం చేయండి. కానీ ఇక్కడ ఏపీ బీజేపీలో చాలా విరుద్ధంగా ఉంది. మనం ఏమన్నా చేస్తామంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు రైతులకు సంబంధించి యాత్ర పెడతానని చెప్పి, పాదయాత్ర పెడతానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలా పెట్టేదానికి కాదు అని చెప్పారు. అదేవిధంగా పసుపుకు సంబంధించి గతంలోనే నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం, పసుపు టర్మరిక్ ప్రైజ్ను 1500 నుంచి సుమారు 7500 రూపాయల వరకు తీసుకుపోవడం మీరందరూ చూసే ఉంటారు. నేను ఉద్యమాల బాటలో పుట్టి ఉద్యమాల ప్రజల కోసం ఫిలాంతపరగా నేను పనిచేస్తూ ఇదైతే నాకు సరైన వేదిక అని చెప్పి అనుకున్నాను. కానీ దీంట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. కొందరి పెత్తనంతో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే కాదు, రోజు రోజు కూడా ఓటు శాతానికి దూరం అవుతూ ఉంది. 2014లో జరిగిన ఎలక్షన్లలో వచ్చిన ఓటు శాతము 2019 ఎలక్షన్కి వచ్చే కొద్దీ ఇంకా తగ్గిపోయింది. ఒకరోజు పొత్తు అంటారు, ఒకరోజు పొత్తు వద్దంటారు, ఒకరోజు పొత్తు కావాలంటారు, ఒకరోజు వద్దంటారు. ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అధికారంలోకి రావాలనేటువంటి తపన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొందరేమో తెలుగుదేశం పార్టీ, కొందరేమో వైఎస్ఆర్ పార్టీ. ఈ విధంగా చేయడం వలన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు నాయకులుగా ఎదుగుతామనుకునేటువంటి వాళ్ళు, ఒక కార్పొరేటర్ అయితేనేమి, పంచాయతీ బోర్డు సర్పంచ్ అనేవి, ఒక జెడ్పీటీసీ అయితేనేమి, ఒక ఎమ్మెల్యే అయితేనేమి, ఒక ఎంపీ అయితేనేమి, ఏ పదవులలో పోటీ చేయాలనుకున్నా కూడా రాష్ట్ర పార్టీ ఇక్కడ ముందుకు రావడం లేదు. వారి వారి స్వార్థాల కోసం, వారి ఎంపీ టికెట్ల కోసం, వారి ఎమ్మెల్యే టికెట్ల కోసం చేస్తున్నారు తప్ప సాధారణమైనటువంటి లీడర్లు పైకి ఎదగనీయకుండా ఈ రాష్ట్రంలో జాగ్రత్త పడుతూ ఉన్నారు. భారతదేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణలు, ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగానే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో కడప నగరంలోని ముస్లిం అనాథ బాలుల ఆశ్రయంలో చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలీఖాన్ మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్ర రాజీవ్ గాంధీ చరిత్ర సృష్టించారన్నారు. ఆయన అమలు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పదంలో పయనింపచేసిందన్నారు. సాంకేతిక విప్లవం సృష్టించి పల్లె ప్రాంతాలకు టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించారన్నారు. అలాగే రాజీవ్ గాంధీ జన్మదినాన్ని సద్భావన దివస్గా ప్రకటించి అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యువతకు ఉపాధి, విదేశాంగ విధానంతో పాటు దేశాభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసలు పొందాయన్నారు. అంతేకాకుండా దేశం కోసం తన ప్రాణాలు అర్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. భారతదేశ చరిత్రలో స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అత్యంత మహానేతగా పేరొందారు, చరిత్ర కూడా సృష్టించారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి, జన్మదినం. ఈ సందర్భంగా ఈ రోజున కడప ముస్లిం అనాథ శరణాలయంలో పండ్లు పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు చేశాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మయానా రహమతుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో విప్లవాత్మకంగా అనేక సంస్థలను తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ఈరోజు గ్రామీణ భారతం అభివృద్ధి చెందిందంటే అందుకు రాజీవ్ గాంధీ గారే కారణం.
పంచాయతీరాజ్ వ్యవస్థ, మూడంచెల వ్యవస్థను జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధికి కారకులయ్యారు. అంతేకాకుండా పల్లె పల్లెకు టెలిఫోన్ సౌకర్యాన్ని కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని సద్భావన దివస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తుంది. అంతేవిధంగా అలాగే రాజీవ్ గాంధీ గారు విమాన రంగాన్ని కానీ, భారతదేశంలో గ్రామీణ వ్యవస్థను కానీ అనేక సంస్థలను తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే యువతకు ఉపాధి, దేశాన్ని అభివృద్ధి పరచడం, విదేశాంగ విధానం, ఇతరత్ర భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఎనలేని సేవ చేశారు. చివరకు ఆయన దేశం కోసం బలిదానమయ్యారు. ఈ విధంగా చేసిన ఆయన ఘనతను, సేవలను కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశం కొనియాడుతుంది. కాంగ్రెస్ పార్టీ సగర్వంగా ఆయన ఈరోజు జయంతిన మేము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మన మాజీ భారత ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మేము అనాథ పిల్లలకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టినాము. ఈ భారతదేశ చరిత్రలో నేను చెప్తున్నాను, ఒకటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఎందుకంటే మొదట 1947లో ఆయన ప్రధానిగా, స్వతంత్రం వచ్చిన మొదట ప్రధానిగా ఆయన చేసిన సేవలు, చేసిన అభివృద్ధి, ఈ ముందు ఏముంది, దాని తర్వాత ఏమైనా కాలంలో చేసినాడు. తర్వాత ఒక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వ్యవసాయ రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగానికి ఎంతో కృషి చేశారు. అలాగే రాజీవ్ గాంధీ ఐటీ రంగానికి ఎంతో కృషి చేశారు. భారత దేశం ముక్కలు కాకుండా భారతదేశాన్ని ఒకటి చేసేందుకు తన ప్రాణాలను బలిదానంగా పెట్టాడు. అలాంటి మహాన్నత భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మేము ఆయనకు సౌగతంగా నివాళులు అర్పిస్తున్నాం. సినీ రంగంలో విశేష గుర్తింపు పొంది మెగాస్టార్గా కీర్తించబడుతున్న తమ అభిమాన కథానాయకుడు చిరంజీవి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు అభిమానులు తెలిపారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకునే అభిమానులు కడప నగరం ప్రకాష్ నగర్లోని బాయ్స్ హాస్టల్స్లో చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గత 2 నెలలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది సేవా కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే సినీ రంగంలో ప్రత్యేకతను చాటుకున్న చిరంజీవి భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో ప్రకాష్ నగర్లో ఉన్న బీసీ హాస్టల్లో ఇక్కడ చిరంజీవి యువత తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈరోజు ఇక్కడ దాదాపు 110 మంది విద్యార్థులకి అన్నదానం చేయడం జరిగింది. గత 2 నెలలుగా వివిధ కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు, అలాగే దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. డ్యాన్స్ పోటీలు, వివిధ తరహా కార్యక్రమాలు చేపడుతూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అలాగే ఈరోజు తీసుకుంటే అన్నదాన కార్యక్రమం చేయడం ఇదంతా చాలా విశేషంగా చేస్తున్నారు. మరి ప్రతి నగరంలో, ప్రతి పల్లెలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.
సో అటువంటి పుణ్యకారాలు చేస్తున్న ఆ మహామనీషి చిరంజీవి గారు మరిన్ని సంవత్సరాలు ఆయు ఆరోగ్యేశ్వరాలతో ఉంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా ఆయు ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వర గౌడ్ తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలన తీరు కారణంగా దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని, ఎన్డీఏ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఉంటే 450కి పైగా సీట్లు గెలుచుకునేవారన్నారు. నీతి నిజాయితీగా ఉన్న కారణంగానే అంతంత మాత్రంగానే మెజారిటీ వచ్చిందన్నారు. నరేంద్ర మోదీ న్యాయబద్ధంగా వ్యవహరించిన కారణంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ సీట్లు దక్కాయన్నారు. ప్రధాని మోదీ ప్రజల వద్దకు వెళ్లి తాను అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులు తెలియజేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు. ప్రజలను పక్కదో పట్టించేలా ఉన్న రాహుల్ గాంధీ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ప్రజల ఆధారాభిమానాలతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సుభిక్ష పాలన అందించడం జరుగుతోందన్నారు. ఈ విషయంగా రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్తో పాటు ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రానున్న కాలంలో నరేంద్ర మోదీ సాధ్యంలో భారతదేశం మరింత అభివృద్ధి పదంలో పయనించి ప్రపంచ దేశాలు మన్ననలు పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయ సంబంధ సమస్యల పరిష్కారానికి న్యాయ సేవల క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. క్లినిక్ ప్రారంభోత్సవంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ యామిని పిలుపు. దేవుని కడపాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలాలయ నిర్మాణం పూర్తి. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉంది. వైఎస్ జగన్తో పాటు ప్రస్తుత పాలనపై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు. రాష్ట్ర బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.